ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని రెడ్డి యూకే వ్లాగ్స్. దిస్ ఈజ్ యామిని. మేము యూకేలో ఉంటామండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, అన్నీ చెక్అవుట్ చేయండి. సో ఇది పెళ్లి సిరీస్లో సెకండ్ వ్లాగ్. మీరు కానీ ఎంగేజ్మెంట్ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చెక్ చేయండి. ఇంకా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే టైం అయితే అస్సలు వేస్ట్ చేయలేదు, వెంటనే పెళ్లి సారీ కోసం చూస్తున్నాము. సో ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకని కంచికే వెళ్ళిపోయాము. సో ఇంకా పట్టు శారీస్ అన్నీ చూస్తున్నాను. నేనైతే నా మైండ్లో గోల్డ్ ఆర్ రెడ్ అని ఫిక్స్ అయిపోయాను. మీరు నా పెళ్ళి ఫొటోస్ చూస్తుంటే తెలుసుంటుంది నేను ఏ శారీ తీసుకున్నానని. ఒకవేళ మీరు చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ గోల్డ్ అండ్ రెడ్ శారీలో ఏది తీసుకున్నా అనేసి. ఇంతకీ ఏ షాప్కి వెళ్ళామని చెప్పలేదు కదా. సో మేమైతే ఏఎస్ బాబుషా షాప్కి వెళ్ళాము. అండ్ ఇంకా ప్రకాష్ ఇంకా కొన్ని షాప్స్ చూసాం, కానీ అంత కలెక్షన్ నచ్చలేదు. ఏఎస్ బాబుషా షాప్లో చాలా బాగున్నాయి. సో ఒకటి రెండు శారీస్ కాదు, చాలా శారీస్ చూసి పక్కన పెట్టుకొని మళ్ళీ అవిట్లో ఫైనలైజ్ అయ్యి అలా తీసుకున్నాం అనమాట. సో న్యూగా బ్రైడ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు డెఫినెట్గా అన్ని క్లారిటీతో వెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ వల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టిక్ టు సమ్ పర్టికులర్ కలర్స్. ఎప్పుడు వెడ్డింగ్లో ఒక్కొక్క కలర్ శారీ వేసుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. అండ్ నేనైతే కొన్ని వెంకటగిరి అండ్ కంచిపట్టు రెండు తీసుకున్నాను. అండ్ ఇంతకు ముందు చూసారు కదా, సో లెహెంగా కూడా నేను తీసుకునేసాను. లెహెంగా అయితే నేను డిజైన్ చేయించుకుందాం అనుకున్నా కానీ బట్ నాకు తిరుపతిలోనే డిజైనర్ లెహంగా దొరికింది శుభశ్రీలో, సో అక్కడే తీసుకున్నాను. అప్పటికి ఇంకా హర్ష ఇండియా రాలేదు, తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. బ్రైడల్ షవర్కి అస్సలు టైం లేకుండా అయిపోయింది. సో లాస్ట్ నైట్లో నా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దమ్ ఇన్ మై లైఫ్. పెళ్లి కూతురు ఫంక్షన్కి నెక్స్ట్ డే ఇలా రెడీ అయ్యాను. మీకు ఈ లుక్ ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పెళ్లి కూతురు ఫంక్షన్ రోజే నేను హర్ష ఫస్ట్ టైం మీట్ అయ్యాము. సో ఐ వాజ్ సో నర్వస్ ఆన్ దట్ డే. చాలా కొంచెం నర్వస్ ఫీలింగ్గా, ఎక్కువ షైగా, చాలా సిగ్గుగా ఉన్నింది. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఫంక్షన్ అంతా అయిపోయాక కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే. మంగళ స్నానం అయ్యే ముందే ఇలా నాకు పిట్టు దిగదీశారనమాట. పెద్దవాళ్ళందరూ కలిసి, మా అక్క వాళ్ళు అండ్ అమ్మ కలిసి ఇలా పిట్టు దిగదీసి అదంతా సాకలు వాళ్ళకి ఇస్తారు. సో మీకు కూడా ఇలా ట్రెడిషన్లో ఈ రిచువల్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా నూనె అంటి నలుగు పెట్టి ఇలా తాంబూలం ఇచ్చాను. సో ఇదంతా అయ్యాక ఇంకా హల్దీ అనమాట. సో అంతకుముందు ఈ రిచువల్ ఉంటుంది. ఏంటి క్యాజువల్గా డ్రెస్ వేసుకున్నా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో ఇది ఎలాగో సాకల వాళ్ళకి ఇచ్చేస్తాము ఈ అవుట్ఫిట్, అండ్ మనకి దిష్టి తీసిన పిట్టు అంతా ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా నేను క్యాజువల్గా టాప్ అండ్ లెగిన్ వేసుకున్నాను. ఇంకా తలకి 3 నూనెలు అంటారు కాబట్టి సో ఇంకా హెడ్ బాత్ చేసి మంగళ స్నానంకి రెడీ అయిపోయాను అనమాట. మంగళ స్నానంకి నేను చాలా సింపుల్గా అవుట్ఫిట్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను అక్క వెళ్ళి ఫ్యాబ్రిక్ స్టోర్లో మంచి ఫ్యాబ్రిక్ దొరికింది. సో వీ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ శారీ అనమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. మీరు నా హల్దీ పిక్స్ రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, సో చూడకపోయింటే ఒకసారి చూడండి. అండ్ బ్లౌజ్ అండ్ శారీ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇక్కడ మా పెద్దక్క ఇలా పిట్టు దిగదీస్తున్నారనమాట. సో పిట్టు దిగదీసాక మళ్ళీ ఇట్లా ఒక ప్లేట్లో రైస్ అండ్ సాంబార్ ఇట్లా కర్రీ వేసి ఇదంతా కూడా దిష్టి తీస్తున్నారు. నాకైతే నవ్వు ఆపుకోలేకపోయాను, ఎందుకు ఇన్ని తీస్తున్నారు దిష్టి అనేసి. మీరు కూడా నాలా ఎవరన్నా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. చాలా సైలెంట్ అండ్ సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా ఇట్లా సడన్గా నవ్వు వచ్చేస్తుంది, అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఇంకా ఇలా రెడీ అయిపోయి మిద్దిపైకి వెళ్ళిపోయాము మంగళ స్నానంకి. సో మిద్దిపైన టెర్రస్లో నేను చేయించుకున్నాను డెకర్ అంతా. అవుట్డోర్లో అయితే బాగుంటుంది కదా అనిపించి ఇంకా పెద్దవాళ్ళందరూ నలుగు పెట్టేశాక ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చేసారు ఫామ్లోకి. సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. లైఫ్లో మళ్ళీ ఇలాంటివి ఏవి చేసుకోలేం కాబట్టి సో పెళ్ళి అన్నీ బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే కొత్తగా ఇంకా కాబోయే బ్రైడ్స్కి చెప్పబోయేది, ప్రతి ఒక్క ఈవెంట్ని, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి. లివ్ ఇన్ దట్ మూమెంట్. ఎందుకంటే మళ్ళీ అస్సలు రాదు, అలా గడపలేము మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో.
నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. హల్దీ అయిపోయాక ఇంకా ఇదే బిగ్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్. సో పెళ్లి రోజు. సో మార్నింగే మేము తిరుపతి నుంచి కడపకి స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఈవినింగ్ రిసెప్షన్ అండ్ పెళ్ళికి టైంకి ఉండాలంటే ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సిందే. మాకైతే 4 hours పడుతుంది. రోజు మార్నింగే లేవగానే ఇంకా మిక్స్డ్ ఎమోషన్స్, అసలు ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు. పర్మనెంట్గా ఇంకా వాళ్ళతో ఉండలేం కదా. సో చాలా అంటే చాలా ఎమోషన్ అయ్యాను. అమ్మ, నాన్న, అక్క కూడా చాలా అంటే చాలా ఏడ్చేశారు. ఐ డోంట్ నో ఎందుకు ఇట్లా అమ్మాయిలకి ఇట్లా అవుతుంది అని. సో నవ్ ఐ టు హ్యావ్ ఎ డాటర్. సో తన గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంటారు కదా, ఇలా ఏ దేవుడు రాశాడో కానీ అమ్మగారి ఇంటి వదిలి అత్తగారింటికి వెళ్ళాలని, ఆ దేవుడికి అస్సలు ఆడపిల్లలే ఉండరని. సో అదే నిజం అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, అసలు వీళ్ళే లైఫ్, వీళ్ళే ప్రపంచం అనుకొని పెరుగుతాం కదా. నేనైతే చాలా కనెక్టెడ్ నేను మా అక్కకి. ఇంకా నా ప్రాణం లాగా అసలు మా అక్క. తనైతే నా అన్నీ, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, సీక్రెట్ కీపర్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా అమ్మలాగా అనమాట మా అక్క అయితే నాకు, ఇంకా అమ్మ తర్వాత. సో చాలా కనెక్టెడ్ నేను మా అక్కకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఏజ్ డిఫరెన్స్ కాబట్టి షీ రేజ్డ్ మీ అనమాట యాక్చువల్లీ ఫ్రమ్ స్కూలింగ్ టు టిల్ కాలేజ్. సో మేమిద్దరూ సిస్టర్స్ కన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉండేటోళ్ళం. ప్రతి ఒక్కరి ఇంట్లో సిస్టర్స్ ఉంటే ఇంతే కదా. నాకైతే సిస్టర్స్ అనడమే చాలా బ్లెస్డ్ వర్డ్ అనిపిస్తుంది. ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ షేర్ చేసుకునే బాండ్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇంకా కడపకి స్టార్ట్ అయిపోయాము. ఈ వైబ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా పెళ్లి కూతురు అని అంటే. నేనైతే హ్యాపీగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ ఒక పక్క సిగ్గు, ఇంకో పక్క ఎప్పుడెప్పుడు చూద్దామా హర్షాని అని ఎక్కువ ఎక్సైట్మెంట్. ఇంకా ఆ మండపంలో అంతమంది ముందర రిసెప్షన్లో ఎట్లా నిల్చోవాలా, అట్లా నిల్చొని అందరు చూస్తుంటే ఎంత సిగ్గేస్తుందో. సో ఇవన్నీ ఎట్లా ఫేస్ చేయాలా అనేసి చాలా చాలా ఆలోచనలు. బట్ అంతా చాలా బాగా జరిగాయి, ఎందుకంటే నా పక్కన మా ఆయన ఉన్నారు కాబట్టి. జస్ట్ కిడింగ్. అంతా చాలా బాగా జరిగింది. అండ్ చెప్పడమే మర్చిపోయాను. సో తిరుపతి నుంచి కడపకి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఇలా వెంకటగిరి పట్టు చీర కట్టుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. అండ్ పెళ్లి కూతురు ఫంక్షన్కి కట్టుకునింది కూడా వెంకటగిరి పట్టు చీరే. సో ఇవన్నీ కొన్ని సారీస్ కంచి పట్టు తీసుకున్నా అని చెప్పా కదా, కొన్ని వెంకటగిరికి వెళ్ళి వెంకటగిరి పట్టు కూడా తీసుకున్నాను అనమాట. అండ్ జ్యువెలరీ కూడా ప్రతి ఒక్క ఈవెంట్కి నా గోల్డ్ జ్యువెలరీనే వేసుకున్నాను. బొట్టుమాల, నా వడ్డానం, ఇంకా షార్ట్ నెక్లెసెస్ అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పేర్ చేసుకున్నాను. సో నావి అక్కవి ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా అన్ని గోల్డ్ జ్యువెలరీనే వేసుకున్నాను పెళ్ళి మొత్తం. అండ్ మీకు ఈ జ్యువెలరీస్లో అండ్ శారీస్లో ఏ లుక్ నచ్చింది, ఏ జ్యువెలరీ నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ బాయ్.